మొన్నటి వరకి హరీష్ రావు, తర్వాత కేటీఆర్, సంతోష్ రావు. ఇప్పుడు కేసీఆర్ వంతు వచ్చింది. సో ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసీఆర్ ఇంటికి నోటీసులు పంపించడం అనేది జరిగింది. తనకి ఆరోగ్యం సహకరించకపోయినా మేము కేసీఆర్ ఎక్కడ పిలిస్తే అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా పోలీసులు చెప్పారు. సో ఆ నోటీసులో కూడా చాలా క్లారిటీగా ఉంది. ఆరోగ్యం సహకరించకపోతే డెఫినెట్ గా మీరు చెప్పిన ప్లేస్ కి రండి. ఒకవేళ సహకరిస్తే మాత్రం జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి రావాలంటూ కూడా కేసీఆర్ కి సిట్ నోటీసులు ఇవ్వడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారడం అనేది జరిగింది. అసలు కేసీఆర్ సిట్ నోటీసులకి హాజరు అవుతారా లేదా? గతంలో కూడా కాళేశ్వరం విషయంలో అటెండ్ కావడం అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు సిట్ వాళ్ళు కూడా పిలుస్తున్నారు. మరి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ప్రధాన సూత్రధారి అంటే గతంలో చాలా సందర్భాల్లో కూడా హరీష్ రావు, కేటీఆర్ పేర్లు కూడా పదే పదే ప్రస్తావించడం అనేది జరిగింది. సో ప్రభాకర్ రావు ఇప్పటికే కస్టడీలో తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ప్రభాకర్ రావు కేసీఆర్ పేరు ఏమైనా చెప్పారా? ఎందుకంటే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కి తెలవకుండా అధికారులు ఆ పని చేస్తారా? ఆయన చాలా సందర్భాల్లో ఇదొక సీరియల్ లాగా సాగదీస్తున్నారు. సో దావోస్ పర్యటన కావచ్చు, అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ ఏదో ఒకటి టాపిక్ డైవర్ట్ చెయ్యడానికి మాత్రమే బొగ్గు గనుల ఇష్యూ కావచ్చు, కుంభకోణాలు ఇష్యూ కావచ్చు, ఇవి డైవర్ట్ చెయ్యడానికే రేవంత్ రెడ్డి ఇదంతా ఆడుతున్నటువంటి డ్రామా అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నటువంటి మాట. మరి కేసీఆర్ ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు, బీఆర్ఎస్ ఏం నిర్ణయం తీసుకుంటారు అన్నది మాత్రం సస్పెన్స్ గా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి కేసీఆర్ ఒకవేళ ఆరోగ్యం సహకరించకపోతే ఫామ్ హౌస్ కి పిలిపించుకుంటారా, లేకపోతే నంది నగర్ హిల్స్ కి పిలిపించుకుంటారా అనేది చూడాల్సిన విషయం. అండ్ ఇప్పటికీ సంతోష్ రావు కూడా వెళ్లి సిట్ అధికారులు పిలవంగానే అటెండ్ అవ్వడం అనేది జరిగింది. అదే కేటీఆర్ గారు కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. హరీష్ రావు గారు కూడా అటెండ్ అవ్వడం అనేది జరిగింది. సో ముగ్గురు అటెండ్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ మరి అటెండ్ అవుతారా, లేకపోతే అధికారులను పిలిపించుకుంటారా అన్నది మాత్రం చూడాలి. అండ్ ఇది ఒక కార్తీక దీపం సీరియల్, ఇంకేదో సీరియల్ లాగా సాగదీస్తున్నారు, లేకపోతే కక్ష సాధింపు చర్యలు ఏమైనా చేపడుతున్నారా? కాళేశ్వరం విషయంలో మరి ఇప్పటి వరకు ఏం తేల్చారు? కాళేశ్వరం విషయంలో కూడా కేటీఆర్ హరీష్ రావుని పిలిపించారు, ఈటెల రాజేందర్ ని పిలిచారు, కేసీఆర్ ని సైతం పిలిచారు. బట్ అక్కడ తేలింది ఏం లేదు. సో ఈ ఇష్యూ కూడా అంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కూడా తేలేది ఏం లేదు అంటూ కూడా బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నటువంటి మాట. మొత్తానికి రేపు ఏం జరుగుతుందన్న దానిపైన ఇటు పోలీసులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సిట్ లో కేసీఆర్ పేరుని ఏమైనా తీస్తారా, ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటారా, కేవలం విచారణ వరకు మాత్రమే పరిమితం చేశారా అన్నది చూడాల్సిన విషయం.